ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మిని మనీష అడుగుతూ ఉంటుంది. "ఏంటి లక్ష్మి, మన తరపు లాయర్ వాదించాలి కదా! ఆయన ఎక్కడున్నారు? ఎవరిని? ఎవరైనా పెద్ద లాయర్‌ని మాట్లాడావా లేదా?" అని చెప్పి అంటూ ఉంటే, ఇక దేవయాని అంటుంది, ఇక్కడ ఈ ఢిల్లీ లాయర్‌ని తలదన్నే లాయర్ కావాలి మనం విన్ అవ్వాలంటే" అని చెప్పి అనంగానే అప్పుడు లక్ష్మి, అలాంటి లాయర్‌నే మాట్లాడాను. అదిగో వస్తున్నారు" అని చెప్పి కార్ చూపిస్తూ ఉంటుంది. ఇక కార్‌లో నుంచి అర్జున్ దిగుతాడు. ఇక ఇదంతా షాక్ అవుతారు. "ఏంటి అర్జున్ లాయర్ ఏంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, "ఈ బిజినెస్ జాయిన్ అవ్వకముందు ఆయన ఇంతకుముందు లాయర్‌గానే చేశారు" అని చెప్పి ఇలా లక్ష్మి చెప్తూ ఉంటే, "అవునా?" అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక ఇటు పక్క దూరంగా సరియు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఈయనేంటి బిజినెస్ కదా చేసేది, లాయర్ ఎప్పుడయ్యాడు?" అని చెప్పి అంటూ ఉంటే, "అవును మేడం, ఈయన లాయరే. కాతే బిజినెస్ అప్పుడు ఇక ఆయనకి క్లిక్ అయ్యేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు. దానికి ముందు లాయరే" అని చెప్పి సరియు వాళ్ళ పిఏ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు సరియు వాళ్ళు అనుకుంటారు, "ఏముంది, ఆయనేమి లాయర్‌గా కంటిన్యూ అవ్వలేదు కాబట్టి, గ్యాప్ వచ్చింది కాబట్టి మనమే విన్ అవుతాం. మనకేం టెన్షన్ లేదు" అని చెప్పి సరియు సైడ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇటు దేవయాని, మనీష కూడా మనకేం టెన్షన్ లేదులే, మనమే విన్ అవుతాము. ఈ అర్జున్ చాలా గ్యాప్ వచ్చింది, ఆయన విన్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక అర్జున్ వచ్చి, లక్ష్మి, నేను రావడం కొంచెం లేట్ అయింది కదా" అనంగానే, "పర్లేదు, కరెక్ట్ టైంకే వచ్చారు" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక జయదేవ్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, "నువ్వు లాయర్ ఎప్పుడు చేసావు బాబు" అని చెప్పి అంటూ ఉంటే, "చేశాను అంకల్, కాతే మధ్యలో కొంచెం ఇక బిజినెస్ సైడ్ ఇక ఇటే ఉండిపోయాను" అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇక ఈ లక్ష్మితో అంటాడనమాట అర్జున్, "లక్ష్మి, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఈ కేసు మనమే విన్ అవుతాం" అని చెప్పి అనంగానే అప్పుడు లక్ష్మి, "నాకు మీ మీద ఉంది, నమ్మకం ఉంది అర్జున్ గారు" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ అంటాడు, "లక్కీ, ఎలా ఉన్నావు?" అనంగానే, "ఏం బాలేదు అంకల్, ఇదిగో ఈ ఆంటీ ఎవరో వచ్చి మా అమ్మే అని చెప్పి అంటూ ఉంది" అనంగానే, "నేను నిన్ను ప్రాబ్లం నుంచి బయటపడిస్తానుగా" అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత పదండి లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కోర్ట్‌లోకి వెళ్తారనమాట. ఇక అప్పుడు అక్కడ అర్జున్‌కి ఆపోజిట్ టీమ్‌లో అంటే సరియు సైడ్ లాయర్ ఉంటారు కదా, చాణక్య, ఆయన అంటారనమాట, "గ్లాడ్ టు మీట్ యూ" అనంగానే, "మీరు నాకు తెలియకపోవడం ఏంటి" అని చెప్పి అర్జున్ కూడా మాట్లాడతాడనమాట. "మరి ఏంటి ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేయలేదు" అని చెప్పి అనంగానే, "ప్రాక్టీస్ చేయలేకపోయినా సబ్జెక్ట్ నా దగ్గర ఉంది" అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. "సరే చూద్దాము కేసు ఎవరు విన్ అవుతామో" అని చెప్పి చాణక్య అలాగే అర్జున్ అనుకుంటారు. ఆ తర్వాత అందరూ కోర్ట్‌లోకి వెళ్ళిపోయాక ఇక బీహార్ టీమ్ వాళ్ళు వస్తారనమాట. బీహార్ రౌడీ వాళ్ళు లక్కీని ఎత్తుకెళ్ళిపోవడానికి ఇక వాళ్ళని పిలిపిస్తుంది సరియుని. ఇక సరియు పిఏ ఆ గుండాలతో మాట్లాడుతూ ఉంటారు. "కేస్ విన్ అయినా అవ్వకపోయినా పాప బయటికి రాగానే మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఇక సేఫ్ ప్లేస్‌కి వెళ్ళాక అప్పుడు నాకు కాల్ చేయండి. అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలో" అని చెప్పి సరియు ఆ బీహార్ రౌడీలకి చెప్తూ ఉంటుంది. మరోపక్క కోర్టు బయట మీడియా వాళ్ళు ఉంటారనమాట. ఇక మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇటు చాణక్య లాయర్ అని చెప్పి ఢిల్లీలో పెద్ద లాయర్, ఇక్కడైతే ఆయనే విన్ అవుతారు కేసు, ఖచ్చితంగా లక్కీ పాప పార్వతి సైడే వెళ్తుంది అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడంతా అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇక ఇదంతా టీవీలో చూస్తూ ఉంటారు. ఇటు భాస్కర్ అలాగే సుధా. ఇక సుధాతో భాస్కర్ అంటాడు, "నిజమే ఎప్పుడు గెలుస్తుంది సుధా, చూడు ఇక ఆవిడ ఎక్కడికనింది ఏంటి" అని చెప్పి అక్కడి నుంచే మొదలవుతుంది. "నిజం నువ్వు నన్నైతే చెప్పనివ్వలేదు కదా, కానీ నిజం ఈ నిజమే కాబట్టి ఎప్పటికైనా బయటకొస్తుంది" అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. మరోపక్క ఇక కోర్టులో ఇక పార్వతిని బోన్‌లోకి పిలుస్తారు. ఇక చాణక్య మాట్లాడుతూ ఉంటారు, "ఎప్పటికన్నారు ఏంటి" అని చెప్పి అనంగానే ఇక పార్వతి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి ఇలా అంటుంది, "ప్లీజ్ అండి, నేను టైలరింగ్ చేస్తూ బతుకుతున్నాను. ఏదో రకంగా నేను నా పాపని పోషించుకుంటాను. అప్పుడైతే నా ముందు లవర్ నన్ను మోసం చేయడం వల్ల నేను ఇంకా అప్పుడు సొసైటీని ఎదుర్కోలేక నేను లక్కీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. హాస్పిటల్‌లో వెళ్ళి కనుక్కుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర వీళ్ళు దత్తత తీసుకున్నారని తెలిసింది. ఆ రకంగా నేను వీళ్ళ ఇంటికొచ్చి పాపని అడిగాను. ఫస్ట్ ఇస్తాననే అన్నారు. తర్వాత మాట మార్చి ఇదిగో కోర్టు కేసు అదంతా నన్ను కోర్టుకి తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు నేను అసలు పాపని పెంచుకుందాం అనుకుంటున్నాను. అసలు నేను పాపని వదిలేసి వచ్చాను కానీ మనసులో ఒకలాంటి ఇక పాపం అది ఇది అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. పాపతోనే నేను జీవితాంతం బతుకుతాను. ప్లీజ్ అండి, నా పాపని నాకు ఇవ్వండి" అని చెప్పి కోర్టులో బతిమాలుతూ ఉంటుంది. ఇక ఇటు పక్క మనీషాదేవి అని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా భలే యాక్షన్ చేస్తుంది, లక్కీ ఖచ్చితంగా పార్వతికే వస్తుంది అని చెప్పి మనీషా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. మరి కమింగ్ ఎపిసోడ్‌లో లక్ష్మి ఏం చేయబోతుంది? అర్జున్ ఏ విధంగా ఆలోచించి మరి మాట్లాడి పార్వతితో నిజం బయటకి కక్కిస్తాడనేది చూడాలి.